హలో అండి, అందరికీ నమస్తే. గుడ్ మార్నింగ్. నేను మీ శ్రీనివాస్ని. ముందుగా అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. మనం న్యూస్ అనాలిసిస్ వీడియో స్టార్ట్ చేద్దాం. చాలా అంశాలు ఉన్నాయి. ముఖ్యంగా బడ్జెట్కి సంబంధించి నిన్న బడ్జెట్ ప్రవేశపెట్టారు కాబట్టి దాని మీదే చాలా అంశాలు వచ్చాయి. సో దాన్ని నేను ఎక్కువ టైం చెప్పను. ఆల్రెడీ నిన్న బడ్జెట్ మీద మనం 2 డీటెయిల్డ్ వీడియోలు చేసాం. అందులో రాత్రి చేసిన వీడియో మీరు క్లియర్గా చూడొచ్చు. నేను నిన్న నైట్ పోస్ట్ చేసిన వీడియో బడ్జెట్ పూర్తి లెక్కలు అని డేటాతో సహా అసలు మొత్తం బడ్జెట్ ఎంత ప్రవేశపెట్టారు, దానిలో రెవెన్యూ వ్యయం ఎంత, రెవెన్యూ ఆదాయం ఎంత, రెవెన్యూ లోటు ఎంత, ద్రవ్య లోటు ఎంత, సో ఎందుకు ఇదంతా దేనికి ఎంత కేటాయింపులో అంతా కూడా క్లియర్గా లెక్కలతో సహా 12 నిమిషాలు వీడియో చేశాను. అది చూడొచ్చు. మీకు ఆ బడ్జెట్ కాపీనే చూపించాను ఆ వీడియోలో. సో అందుకే ఇప్పుడు న్యూస్ పేపర్లో బడ్జెట్ గురించి మొత్తం చెప్పకుండా ఒక 5 నిమిషాలు చెప్పి అదర్ సబ్జెక్ట్స్ చెప్దాం. సో సవాళ్ళున్న సంక్షేమం అభివృద్ధి సంకల్పం అని ఈనాడులో బడ్జెట్ని హైలైట్ చేశారనమాట. పేదలకు వివిధ రూపాల్లో 51,883 కోట్లు ఇవ్వబోతున్నట్టుగా బడ్జెట్లో చెప్పారు. అంటే సంక్షేమ పథకాల రూపంలో, పింఛన్ల రూపంలో, రకరకాల రూపాల్లో పేదలకు 51,883 కోట్లు, పింఛన్లు, అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం, దీపం తదితరాలు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలకు 91,527 కోట్లు, సాగునీటి రంగానికి 18,223 కోట్లు, 3,32,200 కోట్ల 205 కోట్ల అంచనాలతో రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్. సో రూపాయి ఏ విధంగా వస్తుంది, ఏ విధంగా పోతుంది అనేది కూడా నిన్న మనం చూపించాం. సో ఇక్కడ మనం చూడొచ్చు, ₹1 మన రాష్ట్ర ఆదాయానికి రాక, ఆదాయం ఎలా అంటే బహిరంగ మార్కెట్ రుణాలు అప్పుల రూపంలో 30 అంటే 30 పైసలు వస్తుంది, పన్నుల ద్వారా 38 పైసలు వస్తుంది. అంటే ఓవరాల్గా మన ఆదాయంలో 30% బహిరంగ రుణాలు, మార్కెట్ అప్పులు, పన్నుల ద్వారా 38%, పన్నేతర ఆదాయం 3%, గ్రాంట్ ఇన్ ఎయిడ్ 10%, కేంద్ర పన్నుల్లో వాటా 19%. ఇట్లా మనకి ఆదాయం వస్తుంటే వెళుతున్నది ఇలా ఉంది. ఎక్కువగా వడ్డీలు అసలు చెల్లింపు, అంటే అప్పులకు వడ్డీలు కడుతున్నాం, అసలు చెల్లింపు 18 పైసలు ఉంది, అంటే 18%. సంక్షేమానికి 17 పైసలు ఖర్చు చేస్తున్నారు, విద్య 11 పైసలు, ఆర్థిక 8 పైసలు, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధికి 7 పైసలు, వైద్యారోగ్యం కుటుంబ సంక్షేమానికి 6 పైసలు, జలవనరులకు 6 పైసలు, పురపాలన పట్టణాభివృద్ధికి 4 పైసలు, ఇంధన రంగం అంటే ఎనర్జీకి 4 పైసలు, వ్యవసాయ అనుబంధనలకు 4 పైసలు, ఇతరాలకు 15 పైసలు ఖర్చు చేస్తున్నారన్నమాట. ఇట్లా ఇచ్చారు. ఎన్టీఆర్ భరోసా పింఛన్ల కోసం 27,719 కోట్లు, అమరావతి నిర్మాణానికి 6,000 కోట్లు, పోలవరం నిర్మాణానికి కూడా 6,105 కోట్లు, పాఠశాల విద్యకు 32,308 కోట్లు, ఇతర సాగునీటి ప్రాజెక్టులకు 9,500 కోట్లకు పైగా, అండ్ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధికి 22,900 కోట్లు, రోడ్లు, ఎయిర్పోర్ట్లు, పోర్టుల నిర్మాణానికి 13,546 కోట్లు, అండ్ ముఖ్యంగా రాయలసీమ అండ్ ప్రకాశం పశ్చిమ మార్కాపురం జిల్లాల్లో ఉద్యాన హబ్ అభివృద్ధి కోసం 30,000 కోట్లు కేటాయించారండి. ఇది భారీ బడ్జెట్ అనుకోవచ్చు. సో రాయలసీమ ముఖ చిత్రం మారిపోద్ది ఆ డబ్బులను కరెక్ట్గా వినియోగించుకుంటే. సో ఇది బడ్జెట్కి సంబంధించి ఈవెన్ లోపల పేజీల్లో కూడా వేశారు. ఇవ్వండి, విద్యకు 34,875 కోట్లు, ఇందులో పాఠశాల విద్యకు 32,308 కోట్లు అని ఇచ్చారు. అలాగే యూనివర్సిటీల వారిగా కేటాయింపులు, మధ్యాహ్న భోజనానికి దేనికి ఎంత, తల్లికి వందనానికి ఎంత అనేది ఇచ్చారనమాట. అలాగే ఊపందుకోనున్న అమరావతి రాజధాని నిర్మాణానికి 6,000 కోట్లు, ఇప్పటికే 57,868 కోట్లు విలువైన 97 పనులకు అనుమతులు, అవసరాన్ని బట్టి మరిన్ని కేటాయింపులు. సో బడ్జెట్లో 6,000 కోట్లు కేటాయించినప్పటికీ అవసరాన్ని బట్టి రాజధాని అమరావతి నిర్మాణానికి మరిన్ని నిధులు కేటాయిస్తారన్నమాట. పారిశ్రామికవేత్తల ప్రోత్సాహకాలు 15,129 కోట్లు, చేనేతలకు యూనిటీ మాల్ నిర్మాణానికి 86 కోట్లు ఇచ్చారు. అండ్ రోడ్లు, వంతెనలు, రై బడ్జెట్లో 3,237 కోట్లు కేటాయింపులు. వైకాపా ప్రభుత్వం రోడ్లను పట్టించుకోకుండా ప్రజలకు నరకం చూపించగా కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి 2 ఏళ్ళుగా ఆ రోడ్లను బాగు చేసేందుకు పెద్ద ఎత్తున నిధులు వెచ్చిస్తోంది. సో ఈ బడ్జెట్లో 3,237 కోట్లు కేటాయించారనమాట. అలాగే కొన్ని కొత్త పథకాలు, కార్యక్రమాలు ఉన్నాయండి. దీనిలో ఇంద్రధనస్సు కార్యక్రమం ద్వారా దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం, అలాగే వారికి రాయితీ పథకాల పునరుద్ధరణ, క్రీడా శిక్షణ, గృహ నిర్మాణం, విడికిడి లోపం ఉన్నవారికి ప్రత్యేక డిగ్రీ కళాశాల, దివ్యాంగుల భవనాల నిర్మాణం చేపడతారు. అలాగే 30,000 కోట్లతో రాయలసీమ రీజియన్ అంతర్జాతీయ ఉద్యాన హబ్గా అదొక కొత్త పథకం. అలాగే పోలీస్ శాఖ కొత్తగా 3,000 వాహనాల కొనుగోలుకు బడ్జెట్లో ప్రతిపాదించారు. పోలీసు వాహనాలన్నీ పాత డొక్కు జీపులు ఉంటాయి కదా, సో వాటిని కొత్తగా 3,000 వాహనాల కొనుగోలుకు బడ్జెట్లో డబ్బులు ఇచ్చారు.
అలాగే ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవించిన బాలింతలకు ఎన్టీఆర్ బేబీ కొట్ల గతంలో ఈ పథకం ఉండేది, ఇప్పుడు దాన్ని పునరుద్ధరిస్తున్నారు. దానికోసం 51.15 కోట్లు కేటాయించారు. అలాగే ఏపీ వెల్త్ ఫండ్ ఏర్పాటు చేసి రాష్ట్ర సంపదను పెంపొందించేందుకు కొత్త విధానం తీసుకొచ్చారు. ఇలా కొన్ని కొత్త అంశాలు కూడా ఉన్నాయి. సో బడ్జెట్కి సంబంధించి ఆర్థిక వృద్ధికి త్రిముఖ వ్యూహం. విశాఖ, అమరావతి, తిరుపతి కేంద్రాలుగా 3 ఎకనమిక్ రీజియన్లు. విశాఖ రీజియన్కు 500 కోట్లు కేటాయించారనమాట. సో 3 ప్రాంతాల్లో మన రాష్ట్రంలో ఉన్న ఉత్తరాంధ్ర ప్రాంతం విశాఖ ఆర్థిక ఫైనాన్షియల్ క్యారిడార్గా, అండ్ అమరావతి ప్రాంతాన్ని ఒక ఫైనాన్షియల్ క్యారిడార్గా, అండ్ తిరుపతి రాయలసీమ ప్రాంతాన్ని ఒక ఫైనాన్షియల్ క్యారిడార్గా విభజించి ఆ మూడింటిని అన్ని రకాలుగా అభివృద్ధి చేయడానికి 3 క్లస్టర్లుగా విభజించారనమాట. వాటి అభివృద్ధికి కూడా నిధులు వెచ్చించారు. 3 పోర్టులు, 4 చేపల రేవులు, మౌలిక సదుపాయాల కోసం 400 కోట్లు, పెండింగ్ భూసేకరణ పనులు పూర్తిగా అవకాశం. అయితే మీకు ఒకటి మాత్రం చెప్తున్నానండి, ఇది కేటాయింపులు మాత్రమే. నిజంగా ఖర్చు చేస్తారా, వాస్తవ ఖర్చు ఎంత ఉంటుందని మనం చెప్పలేం. ఇప్పుడు పోలవరం ప్రాజెక్టుకి నిరుడు కూడా 5,000 కోట్లకు పైగా కేటాయించారు, కానీ అంత ఖర్చు పెట్టారా? సో అవన్నీ క్వశ్చన్ మార్కులే. సో బడ్జెట్కి సంబంధించి చాలా అంశాలు వేశారు అన్ని పత్రికల్లో. ఆంధ్రజ్యోతిలో కూడా అడుగు ముందుకే. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇదే మంచి బడ్జెట్. ముఖ్యమంత్రి చంద్రబాబు, మన ఆర్థికం ఇంకా మెరుగుపడలేదు. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, ఈ క్లిష్ట పరిస్థితుల మధ్యనే కూటమి ప్రభుత్వం 3,32 లక్షల కోట్ల రూపాయల భారీ బడ్జెట్ ప్రవేశపెట్టింది. వైఎస్ జగన్ హయాంలో 5 ఏళ్ల పాటు తగిలిన గాయాల నుంచి మెల్లగా బయటపడడమే లక్ష్యంగా గోతుల దారుల్లో ఎగుడు దిగుడుగా సాగిన బండిని దారికి తెచ్చే ప్రయత్నం. అటు సంక్షేమాన్ని, ఇటు అభివృద్ధిని సమన్వయం చేసే బ్యాలెన్సింగ్ విన్యాసం, భవిష్యత్తును దర్శిస్తూ భావి లక్ష్యాలను చేరే మార్గం. సో మొత్తం మీద ఇది బడ్జెట్కి సంబంధించి దేనికి ఎంత ఇచ్చారు అనేది చూడొచ్చు. సో ఈ బడ్జెట్ను సాక్షిలో అయితే సూపర్ 6లో అవుట్ అని, 3వ బడ్జెట్లోనూ నిరుద్యోగ భృతి, ఆడబిడ్డ నిధి, 50 ఏళ్లకే పింఛన్లు, రైతులు, పొదుపు మహిళలకు 0 వడ్డీకి మంగళం అని ఇచ్చారు. ఏమంటే ఉద్యాన హబ్కు 30,000 కోట్లు ఇచ్చారండి, ఇంకా రైతులకు ఇవ్వకపోవడం ఏంటి? ఉద్యాన హబ్కు 30,000 కోట్లు కేటాయింపు అంటే అది ఇంకా రైతుల్ని, ఆ ప్రాంత రైతులకి కొత్త తరహా సాగు వైపు ప్రోత్సహిస్తున్నట్టేగా. ఇక నిరుద్యోగ భృతి, ఆడబిడ్డ నిధి ఇప్పుడు ఇచ్చే ఉద్దేశం లేదని నిన్న కూడా మనం చెప్పుకున్నాం, అది ఎవరు. తల్లికి వందనం, అన్నదాత సుఖీబాబు, ఉచిత బస్సు, దీపం పథకాలకు కోతలతో సరి, ఆరోగ్యశ్రీ బకాయిలు ఊసలేదు, ఆసరా సాయం ఎగనామని వీళ్ళ స్టైల్లో ఆ బడ్జెట్ను వీళ్ళ స్టైల్లో వీళ్ళు ప్రజెంట్ చేశారనమాట. అరకొరగా ఇచ్చారు, ఏది కూడా క్లారిటీ లేదు, ఏది కూడా చాలని నిధులే ఇచ్చారని వీళ్ళు విమర్శాత్మకంగా టార్గెట్ చేసేలాగా నెగిటివ్గా వార్త రాశారు. సో బడ్జెట్ లెక్కలు, కేటాయింపులు ఇవన్నీ పక్కన పెట్టేసి బడ్జెట్ ఇతర అంశాలను ఒకసారి మనం చూస్తే, 1,00,000 కోట్లతో అర్బన్ ఛాలెంజ్ ఫండ్, నగరాల పునర్నిర్మాణానికి కేంద్ర సాయం, 5 ఏళ్లలో 4 లక్షల కోట్ల పెట్టుబడులు, మార్కెట్ అనుసంధానంగా పట్టణాభివృద్ధి, అస్సాంలో నదీ గర్భంలో రైలు రోడ్డు వంతెన, కేంద్ర కేబినెట్ నిర్ణయాలు. సో సెంట్రల్ కేబినెట్ భేటీ నిన్న జరిగింది. ఈ మీటింగ్లో నగరాలను ఆర్థిక వృద్ధి కేంద్రాలుగా తీర్చిదిద్ది వాటిని వర్తమాన అవసరాలకు తగ్గట్టు పునర్నిర్మించడానికి 1,00,000 కోట్ల అర్బన్ ఛాలెంజ్ ఫండ్కు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ పథకం కింద ప్రవేశపెట్టే ప్రాజెక్టులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెరో 25% ఆర్థిక వనరుల్ని సాయంగా సమకూరుస్తాయి. మిగిలిన 50% మొత్తాన్ని మార్కెట్ నుంచి సమీకరించుకోవాల్సి ఉంటుంది. మొత్తంగా 4 లక్షల కోట్ల పెట్టుబడులు రాబోయే 5 ఏళ్లలో నగరాలకు రానున్నాయి అని ఒక కొత్త నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. అలాగే ఈశాన్య భారతంలో చారిత్రాత్మక ఘట్టం, అస్సాంలో తొలి ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీ ప్రారంభం, జాతీయ రహదారిపై దిగిన ప్రధాని మోదీ విమానం, రన్వేను తాకి వెళ్ళిన సుఖోయ్, రఫేల్ యుద్ధ విమానాలు. సో ఈశాన్య రాష్ట్రాల్లోని అస్సాంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీ ఒకటి ప్రారంభించారు. జాతీయ రహదారిని కాస్త వెడల్పోయిన జాతీయ రహదారి మీద ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేస్తే అక్కడ నిన్న ప్రధాని మోదీ గారు దిగారు. సో రన్వేను తాకి వెళ్ళిన సుఖోయ్, రాఫెల్ యుద్ధ విమానాలు అనేది కూడా రాశారు. అప్పులు తగ్గించుకొని ప్రగతి దిశగా 30,000 కోట్లతో అంతర్జాతీయ ఉద్యాన హబ్, ఈ బడ్జెట్ ప్రసంగాన్ని ఇలా రాశారనమాట. అభివృద్ధి వైపు బలమైన అడుగు, బడ్జెట్పై కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. తిరుమల కమాండ్ దేశానికే తలమానికం, సరికొత్త దిక్సూచిగా అధునాతన వ్యవస్థ, అయోధ్య, కాశీ, సోమనాథ్ వంటి ఆలయాల్లోనూ అమలుకు సన్నాహాలు, కలియుగ వైకుంఠమైన
తిరుమల క్షేత్రం ఆధ్యాత్మికతతో పాటు అత్యాధునిక సాంకేతికలను ఆదర్శంగా నిలుస్తోంది. అలిపిరి వద్ద తనిఖీలు, భక్తుల రద్దీని లెక్కగట్టడం, లడ్డూ ప్రసాద పంపిణీలో పారదర్శకత పెంచడం, ఇలా తిరుమలలో అనేక కీలక అంశాలు ఏఐ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంట్రల్ నిఘాలో సాగుతున్నాయి. గత సెప్టెంబర్లో ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా ప్రారంభమైన ఈ వ్యవస్థ జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకుంటోందంట. అనుకోని రద్దీ వస్తే ముందుగానే రద్దీని పసిగట్టి ఎంతమంది పైకి రాబోతున్నారు, రాబోయే 24 గంటల్లో తిరుమల కొండ మీద ఎంతమంది ఉండబోతున్నారు, వాళ్ళకి ఎంత ప్రసాదం అవసరం, ఎన్ని దర్శనాలు ఉంటాయనేది ముందుగానే అంచనా వేస్తారు. దానికి సంబంధించి ఏఐ సిస్టమ్ ఒకటి డెవలప్ చేశారు. రైతుకు రాజమార్గం బడ్జెట్కి సంబంధించి ఇదే ఇచ్చారా, మొత్తం ఈ పేజ్ అంతా బడ్జెట్. ఇంకా ఈనాడు ఆంధ్రజ్యోతి ఇరగదీసేస్తారు, మొత్తం బడ్జెట్ వార్తలే, మొత్తం అన్ని పేజీలు బడ్జెట్ వార్తలే. ఆదిదేవుని సన్నిధిలో ఆధ్యాత్మిక వైభోగం, భక్తులతో కిక్కిరిసిన శ్రీశైలం, నేడు మహాశివరాత్రి వేడుకలు. విశాఖ తీరంలో మరో సంబరం, ప్రపంచ యుద్ధ నౌకల ప్రదర్శనకు రంగం సిద్ధం. 18న ఫ్లీట్ రివ్యూ, 19న మిలన్ ఇంటర్నేషనల్ సిటీ ప్యారెడ్. హాజరు కానున్న 70 దేశాల నౌకాదళాల బృందాలు. ప్రపంచ యుద్ధ నౌకల ప్రదర్శనకు రంగం సిద్ధమైంది. ఇందుకోసం భారత నౌకాదళం ఏర్పాట్లు చేసింది. ఈ నేపథ్యంలో శనివారం నుంచి వివిధ దేశాల నౌకల రాక సైతం మొదలైంది. ఫిబ్రవరి 18న అంతర్జాతీయ యుద్ధ నౌకల సమీక్ష ఫ్లీట్ రివ్యూ 2026, 19న మిలన్ అండ్ ఇంటర్నేషనల్ సిటీ ప్యారెడ్, 20న ఐయాన్స్ కాంక్లేవ్ ఆఫ్ చీఫ్స్ కార్యక్రమాలు జరగబోతున్నాయంట విశాఖపట్నంలో. రేపు సచివాలయానికి బిల్ గేట్స్, చంద్రబాబు, పవన్, లోకేష్లతో ముఖ్యమైన సమావేశం. సో బిల్ గేట్స్ ఫౌండేషన్ మన రాష్ట్రంలో హెల్త్ అంటే ఆరోగ్యానికి సంబంధించి కొంత ఫౌండేషన్ సహకరిస్తున్నారనమాట. సో సంజీవిని డిజిటల్ హెల్త్ కేర్ ప్రాజెక్టు, ఏఐ ఆధారిత వ్యవసాయం, ఇతర రంగాల్లో గేట్స్ ఫౌండేషన్ మనకు సహకరిస్తోంది. దాని మీద రివ్యూకి ఆయన రాబోతున్నారు. అలాగే కల్తీ నెయ్యి కేసులో మరో 6 తీతీదే ఉద్యోగులు. ఐఐటీలో సీట్లు సాధించేలా ఎస్టీ విద్యార్థులకు శిక్షణ. గిరిజనుల సంక్షేమానికి 9,190 కోట్లు కేటాయించాం. సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకల్లో సీఎం. నిన్న మహిళా ఎమ్మెల్యేలందరూ ఒకే తరహా చీరలు కట్టుకున్నారండి. ఆ ఫోటోలు వాళ్ళు ఒకే తరహా చీరలు కట్టుకొని, అంటే మహాశివరాత్రి సందర్భంగా సీఎం గారితోనూ, డిప్యూటీ సీఎం గారితోనూ, లోకేష్ గారితోనూ ఫోటోలు దిగారు. అవి చూడొచ్చు. హంద్రనేవాన్ని మేము సీరియస్గా చేపట్టడం వల్ల ఇప్పుడు ఫలితాలు వస్తున్నాయి. సీఎంను ఉద్యాన హబ్గా మార్చేందుకు 30,000 కోట్లు కేటాయించాము. ఎమ్మెల్యేల పనితీరును నివేదికలతో వారికి అర్థంలోనూ చూపిస్తున్నా. నాటి హైదరాబాద్ లాగే అమరావతిలో గణనీయ మార్పులు వస్తాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు బడ్జెట్ సమావేశాల తర్వాత నిన్న ఎమ్మెల్యేలతోనూ భేటీ అయ్యారు చంద్రబాబు గారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు. సో రాయలసీమలో ఒకప్పుడు పశువులకు తాగడానికి నీరు దొరికేది కాదు, రైళ్లలో పశుగ్రాసం నీరు తరలించిన రోజులు ఉన్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. గతంలో తాము హంద్రనేవా ప్రాజెక్టు పనులను సీరియస్గా చేపట్టామని, అందుకే ఇప్పుడు దాని ఫలితాలు వస్తున్నాయని చెప్పారు. రాయలసీమ ముఖ చిత్రాన్ని మార్చేది తామేనని పేర్కొన్నారు. రాయలసీమను ఉద్యాన హబ్గా అభివృద్ధి చేసేందుకు ఇప్పుడు బడ్జెట్లో 30,000 కోట్లు కేటాయించామని, దీనిపై ఎమ్మెల్యేలు సంతోషాన్ని వ్యక్తం చేశారని తెలిపారు. ఎమ్మెల్యేల పనితీరుపై నివేదికలను వారికి అర్థంలో చూపించినట్లుగా సీల్డ్ కవర్లో పెట్టి వారి చేతికే ఇస్తున్నామని సీఎం చెప్పారు. ఎమ్మెల్యేల విషయంలో 1995, 96లో లాగా నిక్కచ్చిగా ఉంటానని స్పష్టం చేశారు. ఇప్పుడు ఎమ్మెల్యేలకు ఇచ్చిన నివేదికలను 9 ప్రాతిపదికల అంశాలపై తీసుకున్న ఫీడ్బ్యాక్. ఇవే కాకుండా అసలు ఎమ్మెల్యేలకు తెలియని ఇంకొన్ని ప్రాతిపదికలు వివరాలు కూడా నా దగ్గర ఉన్నాయి అని సీఎం గారు చెప్పారు. నేషనల్ అంశాలు మళ్ళీ వెళ్దాం. మౌలికం పెట్టుబడుల ఆకర్షణకు మార్గం, రాష్ట్రంలో పోర్టులు, రైళ్లు, రోడ్డు మార్గాల అనుసంధానం. సో ఓవరాల్ బడ్జెట్లో నాకు నచ్చినవి ఏంటంటే, క్యాపిటల్ వ్యయం అంటే ఈ పోర్టులు, రోడ్ల నిర్మాణానికి, ఎయిర్పోర్టుల నిర్మాణానికి అండ్ అమరావతి నిర్మాణానికి, పోలవరం కోసం కొంచెం ఎక్కువ కేటాయింపులే జరిగాయి. కేవలం సంక్షేమానికే కాకుండా ఎక్కువ కేటాయింపులు జరిగాయి. ఆశించిన దానికంటే ఎక్కువ ఇచ్చాయి. అన్నిటికీ మించి ఉద్యాన హబ్గా తీర్చిదిద్దడానికి రాయలసీమ ప్రాంతానికి 30,000 కోట్లు ఇవ్వడం మాత్రం చారిత్రక అంశం అన్నమాట. సో అది కొంచెం నేను స్టడీ చేసి అసలు యాక్షన్ ప్లాన్ ఏంటి అనేది డీటెయిల్స్ తీసుకొని దాని మీద సెపరేట్ వీడియో చేస్తాను. అది చాలా ఇంపార్టెంట్ ప్రాజెక్ట్. ఆర్థిక భారంపై స్పష్టత ఏది? రాష్ట్ర ప్రభుత్వం రాబోయే ఆర్థిక సంవత్సరంలో 98,065 కోట్ల మేర రుణాలు తీసుకుంటానని బడ్జెట్లో పేర్కొంది. ఇది బడ్జెట్లో 98,000 ఇచ్చారంటే ఇంకో 25% ఎక్స్ట్రా అవ్వచ్చు. సాధారణంగా జరిగేది అదే.
సో 98,000 ఇచ్చారంటే సుమారుగా 1,25,000 కోట్ల వరకు అప్పులు తీసుకునే అవకాశం ఉంది. ఇందులో బహిరంగ మార్కెట్ ద్వారా 76,000 కోట్లు, 76,182 కోట్లు, కేంద్ర ప్రభుత్వం నుంచి 19,133 కోట్లు, ఇతర రుణాలు 2,000 కోట్లు అని చెప్పారు. కానీ ఇవి పెరుగుతాయన్నమాట. న్యాయశాఖకు 1,352 కోట్ల బడ్జెట్. సరే, ఇవన్నీ ఇలా ఉంటే సో ఈనాడు అంశాలన్నీ ఇవే ఉన్నాయి. ఈనాడుని కాసేపు పక్కన పెట్టి నేషనల్ అంశాలు మళ్ళీ చూద్దాం. సాక్షిలో బడ్జెట్ కాకుండా ఇతర అంశాలను చూసుకుంటే కాకి లెక్కలు పచ్చాబద్దాలు అని మన పాత శాశ్వత మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు, శాశ్వత మాజీ ఆర్థిక మంత్రి గారు వచ్చారు. కాకి లెక్కలు పచ్చాబద్దాలు, వాస్తవాలకు దూరంగా ఊహాజనిత సిద్ధాంతాలు, అప్పులు ఎంతో చెప్పలేని అపార అనుభూతులు. మీరు చెప్పారు అప్పులు ఎంతో, మీరు చెప్పినట్టు వాళ్ళని ఎందుకు అడుగుతారు? అప్పులు దొంగచాటుగా మీరు చేశారు, వాళ్ళు చేస్తున్నారు, దొడ్డిదారిన అప్పులు చేస్తున్నారు. ఇక గుట్టుగా గ్యారంటీ అప్పులు బడ్జెట్లో దాచేసిన బాబు సర్కారు ప్రభుత్వ గ్యారంటీ అప్పు 2025 చివరి నాటికి 3.11 లక్షల కోట్లు. ఇక బడ్జెట్పై పూర్తి కథనాలు, మీ కథనాలు ఎలా ఉంటాయి మనకు తెలుసు. ప్రముఖ రచయిత బొగ్గల శ్రీనివాస్ అనుమానాస్పద మృతి. పాలేరు రిజర్వాయర్లోకి దూసుకెళ్లిన కారు నడిపిన వ్యక్తి ఒడ్డుకు చేరాక పరారవడంపై అనుమానాలు. పవన్ రాజకీయ ప్రవేశాన్ని వ్యతిరేకిస్తూ పుస్తకాన్ని రచించిన బొగ్గుల. సో బొగ్గల శ్రీనివాస్ అనుమానాస్పద మరణించారా? వ్యక్తిగత వ్యవహారాలు ఉంటాయి, ఆయన గురించి ఎవరికి తెలియదు, ఆయనకు శత్రువులు ఏమో. మొత్తం బడ్జెట్ని పరిచేశారా? మొత్తం బడ్జెట్ని టార్గెట్ చేసి పరిచేశారా? తిరుమల లడ్డు వ్యవహారంలో ప్రభుత్వం డిఫెన్స్లో పడింది. ఆరోపణలు చేసిన వారు త్వరలోనే ఫలితాలు అనుభవిస్తారు. మండలిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణ. ఆ బోలేబాబా డైరీతో వ్యాపార సంబంధంలో హెరిటేజ్ ఫుడ్స్ ప్రకటన. గుండెపోటుతో సచివాలయ ఉద్యోగ మృతి. సచివాలయ ఉద్యోగులు ఈ మధ్య ఎక్కువగా మరణిస్తున్నారండి. బలవన్ మరణాలు, అనుమానాస్పద మరణాలు ఎక్కువ అవుతున్నాయి. అదేంటో నాకు అర్థం కావట్లా. సచివాలయ ఉద్యోగులు ఈ 2-3 నెలల నుంచి కూడా నాకు సచివాలయ ఉద్యోగులు కూడా చాలామంది మెసేజ్లు పెడుతున్నారు. అనుమానాస్పద మరణాలు, బలవన్ మరణాలు, గుండెపోట్లు ఎక్కువ అవుతున్నాయి. గత ప్రభుత్వంలో వాలంటీర్లు చేసిన పని ఇప్పుడు సచివాలయ ఉద్యోగుల చేత ఈ ప్రభుత్వం చేయిస్తోంది. మేబీ అదే వాళ్ళ పని ఒత్తిడికి కారణం కావచ్చు. ఎవరిని కూడా అంతగా టార్గెట్ చేయడం కరెక్ట్ కాదు. నేడు కోటప్పకొండ తిరునాళ్ళ మహోత్సవం, తరలిరాని లక్షలాది మంది భక్తులు. శివశివ ఇవేం ఎయిర్పోర్ట్లు, శ్రీశైలంలో చేసిన ఎయిర్పోర్ట్లు అంట. అంటే పచ్చమట్టి మాఫియాకు వ్యక్తి బలి. టిప్పర్ ఢీకొని వ్యక్తి దుర్మరణం. తిక్కవరం గ్రామస్తుల ఆందోళన, భారీగా నిలిచిపోయిన టిప్పర్లు. రాయలసీమ లిఫ్ట్ కోసం ఉద్యమం తీవ్రతరం, సజ్జల స్పష్టీకరణ. సజ్జల రామకృష్ణారెడ్డి గారు వైసీపీని కబ్జా చేస్తారేమో త్వరలో. ఓకే, ఈ బడ్జెట్ ఇవన్నీ సాక్షిని పక్కన పెట్టేయచ్చు. ఆంధ్రజ్యోతిలో చూస్తే బడ్జెట్కి సంబంధం లేకుండా ఈయన ఏపీఎన్ఆర్కే గారు కొత్త పలుకు. నేనే రాజు నేనే మంత్రి, అదే నిజమా? తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో 5 ఏళ్ల క్రితం జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో అప్పుడు అధికారంలో ఉన్న బీఆర్ఎస్, వైసీపీలు ఘన విజయం సాధించాయి. 2 రాష్ట్రాల్లో ప్రతిపక్షాలైన కాంగ్రెస్, తెలుగుదేశం కోలుకుంటాయా అన్న సందేహాన్ని రాజకీయ విశ్లేషకులు వెలుబుచ్చారు. కాలం గిర్రును తిరిగి సార్వత్రిక ఎన్నికలు వచ్చాయి. 2 రాష్ట్రాల్లోనూ అధికార పార్టీలు చితికిలబడ్డాయి. తెలంగాణలో నేనే రాజు నేనే మంత్రి అని రేవంత్ రెడ్డి ప్రకటించిన 2వ రోజే వెలువడిన మున్సిపల్ ఫలితాలు ముఖ్యమంత్రి మాటల్లో నిజం లేకపోలేదన్న అభిప్రాయాన్ని కలిగిస్తున్నాయి. ఏమంటే స్థానిక సంస్థల ఎన్నికలు, ఈ పంచాయతీ మున్సిపల్ ఎన్నికలు ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళకు అనుకూలంగా రావడం సహజమే. అలాగే తెలంగాణలో వచ్చాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటే తమకు లెక్కలేదని చెప్పడానికే బీఆర్ఎస్ నాయకులు ప్రయత్నించారు తప్ప తమకు దూరమైన ప్రజలకు చేరువయ్యే ప్రయత్నం చేయలేదు. కేసీఆర్ను కాళేశ్వరం టెలిఫోన్ ట్యాపింగ్ కేసుల్లో విచారణకు పిలిపించడం జరిగింది. కేసీఆర్ను టచ్ చేస్తే తెలంగాణను టచ్ చేసినట్టే అనే మాటలే నిజమైతే ఈ విచారణ తర్వాత సానుభూతి పెళ్ళుబుకి మున్సిపల్ ఎన్నికల్లో ఎంతో కొంత ప్రతిఫలించాలి కదా. కేవలం అహంకారం కారణంగానే గత ఎన్నికల్లో కేసీఆర్ ఓడిపోయారని ఆయన కుమార్తె కవిత 2 రోజుల క్రితం విమర్శించారు. కరెక్టే, నియంతృత్వం, అహంకారం, అధికారం తలకెక్కి అహంకారంతో వ్యవహరిస్తూ ప్రశ్నించిన వారిపై కత్తి దూశారని కవిత చేసిన విమర్శలను తేలిగ్గా తీసుకోవడానికి వీల్లేదు. ఎగ్జాక్ట్లీ, ఆర్కే కొత్త పలుకు ఇచ్చారు. అలాగే గ్రూప్ 1 అక్రమాలపై సిట్ వేస్తున్నారండి. సిఐడి డీజీ రవిశంకర్ అయ్యనార్ నేతృత్వంలో గ్రూప్ 1 అక్రమాల మీద హైకోర్టు ఆదేశాల మేరకు సిట్ దర్యాప్తు జరుగుతోంది. ఇక కాంగ్రెస్ వల్లే ప్రమాదంలో దేశ భద్రత. అస్సాంలో చొరబాట్లకు ఆ పార్టీయే కారణం. ఈశాన్య రాష్ట్రాలను కాంగ్రెస్ నిర్లక్ష్యం చేసింది.
కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని కోల్పోయి 12 ఏళ్ళు అయింది. ఇప్పటికీ కాంగ్రెస్ మీద ఏడవడం అనేది మామూలు విషయం కాదు అసలు. ఇక యాజమాన్య వివాదంలో రవివర్మ ఆఖరి పెయింటింగ్ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్. రేపటి నుంచి ఢిల్లీలో ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్. శాలరీ క్యాలిక్యులేటర్ పేరుతో సైబర్ మోసం. 8వ పే కమిషన్లో పెరిగే జీతాలు లెక్కించి చెబుతామంటూ వాట్సాప్ మెసేజ్లు. ఓపెన్ చేస్తే బ్యాంకు ఖాతాలు ఖాళీ. అబద్ధాల గురువు మోదీ. అమెరికా ఒప్పందంలో రైతులు జౌళి పరిశ్రమకు నష్టం. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపణ. సిఈసిపై అభిశంసన. సర్ నేపథ్యంలో విపక్షాల యోచన. ఎంత ఎక్కువగా ప్రజల్లో ఉంటే అన్ని నిధులు. కడప ఎమ్మెల్యేలతో చంద్రబాబు. ప్రజాప్రతినిధులు ఎంత ఎక్కువగా ప్రజల్లో ఉంటే వారికి అంత ఎక్కువ నిధులు ఇస్తానని సీఎం చంద్రబాబు బంపర్ ఆఫర్ ప్రకటించారు. కడప పార్లమెంట్ పరిధిలోని ప్రజాప్రతినిధులతో శనివారం సాయంత్రం ఆయన సమావేశమయ్యారు. సీఎం గారు ఏం చేస్తున్నారంటే, లోకేష్ గారేమో ఎమ్మెల్యేలు వాళ్ళ కుటుంబ సభ్యులతో ఆత్మీయ భేటీలు విందు ఉంది. సీఎం గారేమో ఆ జిల్లా ఎమ్మెల్యేలు, ఆ జిల్లా కలెక్టర్ అండ్ ఆ జిల్లా ఎస్పీని, అంటే ఆ జిల్లా కీలక అధికారులను దగ్గర పెట్టుకొని అండ్ ఎమ్మెల్యేలతో కూడా భేటీ అవుతున్నారు. అంటే ఎమ్మెల్యేలకి అండ్ అధికారులకు ఏమైనా గ్యాప్స్ ఉంటే పోయేలాగనమాట. కృత్రిమ మేధే కాదు, మానవ సంబంధాలు ముఖ్యమే. అందుకే ప్రజాప్రతినిధులతో ఆత్మీయ భేటీలు. మంత్రి లోకేష్. దీనివల్ల వ్యక్తిగత బంధం పెరుగుతుంది. ఇకపై ఏటా ఇలాంటి సమావేశాలు. తెలుగుదేశం పార్టీ ఓ కుటుంబం. ఇప్పుడు కూటమి పార్టీలు మా కుటుంబంలోకి వచ్చాయి. కుటుంబం అంతా కలిసి కష్టాన్నైనా సుఖాన్నైనా పోల్చుకోవాలి. ఎమ్మెల్యేలతో ఆత్మీయ విందు సమావేశాలను ఇకపై ఏడాదికి ఒకసారి నిర్వహించాలని యోచిస్తున్నాను అని లోకేష్ గారు చెప్పారు. వీలైతే దానిలో పవన్ కళ్యాణ్ గారు కూడా పార్టిసిపేట్ చేస్తే మంచిది. ఎందుకంటే అది కూటమి పరంగా ఉన్నదే కదా. ఇక నేడు కోటప్పకొండ తిరునాళ్ళు. పట్టు వస్త్రాలు సమర్పించనున్న మంత్రి గొట్టిపాటి. బ్రహ్మరాంబ సమేత గజవాహనం. మన గ్రూప్ 1 అక్రమాలపై సిట్టు. ఓకే. 13 ఏళ్ళు వచ్చినా పసిబిడ్డ. శారీరక మానసిక ఎదుగుదల లేని బాలిక. వైద్యం చేయించలేని దీనస్థితిలో తల్లిదండ్రులు. కనీసం పింఛనైనా ఇప్పించాలని వేడుకోలు. నిజమే కదండి. ఆ బాలిక 13 సంవత్సరాలైనా అంత చిన్న, అంటే మానసికంగా శారీరకంగా ఎదగలేదు. చూడ్డానికి 2 సంవత్సరాల బాలికలా కనిపిస్తోంది, కానీ ఆ పాప వయసు 13 ఏళ్ళు అంట. సో ఆమెకు పింఛన్ కూడా ఇవ్వకపోవడం దారుణమే. వికలాంగ పింఛను 6,000 ఇస్తున్నారు కదా, అది ఆ అమ్మాయికి ఇస్తే బెటరు. కొన్ని స్పెషల్ కేసులను అధికారులు సీరియస్గా తీసుకోవాలి. మోదీ సర్కార్లో ఉపాధి పథకానికి ముప్పు. కూటమితో పాటు జగన్ కూడా బీజేపీ బానిసే. బీజేపీ బాబు, జగన్, పవన్ ఇలా ఇచ్చి అలా లాగేశారు. ఉపాధి మెటీరియల్ నిధులపై కేంద్రం దోబూచులాట. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం మెటీరియల్ నిధుల విషయంలో కేంద్రం దోబూచులాడుతోంది. రాష్ట్రానికి 480 కోట్ల మెటీరియల్ నిధులు విడుదల చేస్తూ జనవరి 27న కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అంతలోనే పొరపాటున ఉత్తర్వులు ఇచ్చామని, మెటీరియల్ నిధులు మీకు ఇప్పుడే ఇవ్వడం కుదరదని చెబుతూ ఆదేశాలు వెనక్కి తీసుకుంది. అమ్మని 10 రోజులు తిరగకుండానే ఆ డబ్బులు మళ్ళీ వెనక్కి లాగేసుకుంది. కేంద్రం దోబూచులాట అలా ఉంది. సో ఇవి సరే, ఈ ఆంధ్రజ్యోతి పక్కన పెట్టి ఈనాడులో నేషనల్ అంశాలు చూస్తే, 10 నెలల చిన్నారి 4గురికి జీవనదాత. కేరళకు చెందిన ఈ చిన్నారి చిరుప్రాయంలోనే 4గురికి జీవనదాతగా మారింది. పథనందిట్ట ప్రాంత వాసులైన అరుణ్ అబ్రహాం, షెరిన్ ఆంజాన్ దంపతులు తమ కుమార్తె అరిన్ షెరిన్తో కలిసి ఫిబ్రవరి 5న కొట్టాయం నుంచి కారులో వెళ్తుండగా రోడ్డు ప్రమాదం జరిగింది. స్పృహ కోల్పోయిన పాపను వెంటనే ఆసుపత్రికి తరలించారు. కొచ్చిన్లోని అమృత ఆసుపత్రిలో వారం రోజుల పాటు నిపుణులైన వైద్యులు ఎంతగా ప్రయత్నించినా చిన్నారి ప్రాణాన్ని కాపాడలేకపోయారు. పాప బ్రెయిన్ డెడ్ అని వైద్యులు ప్రకటించడంతో అంతటి విషాదంలోనూ కుమార్తె అవయవాలను ఇతరులకు దానం చేశారు. 10 నెలల పాప, పసిపాప అవయవ దానం ద్వారా 4గురికి జీవనదాతగా మిగిలారనమాట. మంచి స్ఫూర్తివంతమైన కథనం. రూపాయి డాక్టర్ శంకరం. రూపాయి చెల్లిస్తే చాలు చిన్నపిల్లలు కూడా తీసుకొని ఈ రోజుల్లో ఒడిశాకు చెందిన డాక్టర్ శంకర్ రామచందాని కేవలం ₹1 ఫీజుతో పేదలకు ఆరోగ్య పరీక్షలతో పాటు వైద్య సేవలు అందిస్తున్నారు. ఇరాన్కు త్వరలో కొత్త పాలకులు. ట్రంప్. ఏఐపై రేపటి నుంచి శిఖరాగ్ర సదస్సు. 20 దేశాల నుంచి నేతలు రాక. ఢిల్లీలో ఏఐ సమ్మిట్ జరగబోతోంది. 20 దేశాల నుంచి ప్రతినిధులు వస్తున్నారంట. ఇక జనరల్ బోగీల్లోనూ నిరంతర శుభ్రత. తొలి దశలో 80 రైళ్లలో ప్రారంభం, 3 ఏళ్లలో అన్నింటికీ విస్తరణ. ఇది సాధ్యం కాదండి. రైళ్లలో జనరల్ బోగీలు ఎంత వరస్ట్గా ఉంటాయో అందరికీ తెలుసు. ముఖ్యంగా ఒడిశా సైడ్ వెళ్ళే రోడ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్ అటువైపు వెళ్ళే ట్రైన్లు అయితే దారుణంగా ఉంటాయి. అసలు ఒరిస్సా వాళ్ళు, పశ్చిమ బెంగాల్ వాళ్ళు గుట్కాలు వేసుకొని, కైనీలు వేసుకొని, ఆ వీలైతే అక్కడే మంతగి టవల్స్ కొట్టుకొని
ఆ జనరల్ బోగీల్లో చాలా దారుణంగా చండాలంగా తిరుగుతారనమాట. ఆ ట్రైన్స్ ఎంత క్లీన్ చేసినా స్మెల్ వస్తూనే ఉంటాయి. సో ఇకపై నిరంతర శుభ్రత అని చెప్తున్నారు. అదంత ఈజీ కాదు. అండ్ ఏది స్లీపర్ బోగీల్లో కూడా టికెట్ లేకపోయినా రిజర్వేషన్ లేకపోయినా ఎక్కేస్తుంటారు. ఎక్కేసి వాళ్ళతో మనం తెలుగు వాళ్ళం మనం ఏంటంటే వాళ్ళతో మనకు ఎందుకు గొడవ, వాళ్ళేమో మొండిగా మూర్ఖంగా ఉంటారు, మనం వాళ్ళతో ఎందుకు గొడవ అని వదిలేస్తాం. అటువైపు వెళ్ళే ట్రైన్లు ఎక్కాలంటే అదే మనకి ఇబ్బంది. సోమవారం ఐచ్ఛిక సెలవు, మహాశివరాత్రి మరుసటి రోజు సోమవారాన్ని ప్రభుత్వం ఐచ్ఛిక సెలవుగా ప్రకటించిందంట. కృష్ణానదీ తీరంలో అమరావతి మెరీనా పీపీపీ విధానంలో 33 ఏళ్ల లీజుకి స్థలం కేటాయింపు. ఓహో, రాజధాని అమరావతి ప్రాంతంలో కృష్ణానది వద్ద ఎకరా భూమిలో అమరావతి మెరీనా ప్రాజెక్టు ఏర్పాటు కూటమి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. పీపీపీలో ఎవరికైనా భూమి ఇస్తారన్నమాట. సో ఇవ్వండి 3 పత్రికల్లో వార్తాంశాలు. మ్యాక్సిమం అన్ని పత్రికల్లో బడ్జెట్ అంశాలు ఎక్కువ ఉన్నాయి. సాధారణంగా ఎక్కడైనా బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు అన్ని పత్రికల్లో అవే వస్తాయి కాబట్టి ఎక్కువ బడ్జెట్. మనం బడ్జెట్కి సంబంధించి కీలకమైన అంశాలన్నీ నేను సింపుల్గా నిన్న సాయంత్రమే వీడియో చేశాను. అయితే దానిలో కొన్ని అంశాలు ఉన్నాయి, ఈ ఉద్యాన హబ్కి సంబంధించి అంశాలు ప్లస్ ఇతర అవి చూసి పరిశీలించి కొంచెం స్టడీ చేసి చేయాల్సిన వీడియోలు ఈరోజు కానీ రేపు కానీ చేస్తాం. సో చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ.